సిద్ధశాస్త్రం ప్రకారం కందమూలికలు వీటన్నిటితోటి కాంబినేషన్తో న్యాచురల్గా తినడం ఒకటండి. ఆయుర్వేదంలో ఇంకా పథ్యం ఉంటుంది. ఎందుకంటే నువ్వు అది తీసుకునే సాత్వికాహారం అయిండొచ్చు, కానీ లోపల నీకు అది విషాన్ని పుడుతోంది, విషాన్ని ప్రేరేపింపజేస్తోంది. వాత పిత్త కఫ దోషాలను ఇంబ్యాలెన్స్ చేసేది ఉంటే అది కూడా విషమే. సో శరీరానికి ఏది కావాలని చెప్తున్నప్పుడు దానికి అది ఇవ్వడంలో తప్పులేదు. కానీ నాకు అదే కావాలనుకుని మన మైండ్ చెప్తున్నది మనం తినేస్తున్నాం కదా, అది తప్పు. సో ఇంత ఇంటెలిజెన్స్ ఉన్న సిస్టమ్ని హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైక్ మనకున్న ఎమోషన్స్ని ఒక దృష్టితోటి కనుక ఒక లక్ష్యం పెట్టి దానికోసం కనుక చేయగలిగితే అది మనకి తిండి ఒక మెడిసిన్ అనమాట. ఓకే. అందుకని మెడిసిన్స్ విడిగా తినక్కర్లే, తినే ఆహారాన్ని పొందిగ్గా ఈవిడింపజేసుకునేలాగా ఆరగింపు చేసుకునేలాగా. ఈవెన్ మనకి దేవుడికి పెట్టినా కానివ్వండి ఎంత పెడతామండి, కానీ మనకు మాత్రం కుంభాలు లాగిస్తాం. సో మనకు అంత కెపాసిటీ లేదు. సో థాట్ ఎలా అంటే అలా పరిగెడుతున్నాం. ఆ థాట్ని కూర్చోపెట్టే ప్రయత్నం చేయడమే సిద్ధయోగం. అలా సిద్ధింపజేసే యోగం మనకి బాడీకి మైండ్కి ఉంటున్నప్పుడు అది వాడుకోకపోవడం మూర్ఖత్వం. దీనికి పెద్ద పెద్ద స్కూల్స్ అక్కర్లేదండి. ఇంట్లో తల్లి చెప్తుంది, అరే నీకు ఇది పడట్లేదు, వాతావరణం మారుతుంది కొంచెం, అంతెందుకు వర్షాకాలం నుంచి శీతాకాలం నల్ల కారపొడి తింటే ఒంటికి మంచిది అని తల్లి అప్పటికప్పుడు దే డూ దట్. ఎందుకంటే పరిశీలనతోటి అనుభవాలతోటి వచ్చే వాళ్ళంతా మన పూర్వం నుంచి ఇలాంటి యొక్క శాస్త్రాన్ని నమ్ముకుని ఆచరించి ఫలితాలను చూసి చేస్తున్న వాళ్ళు. ప్రకృతి యొక్క నేచురల్ సైకిల్ని బట్టి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటూ బాడీకి అనుగుణంగా దాన్ని అనుసంధానింపజేయడం. సర్కైడిక్ సైకిల్ మనకి బాడీకి ఒక రిథం ఉంటుంది, అది యూనివర్సల్ రిథం తోటి మ్యాచ్ అవుతుంది. అంతెందుకండి పల్సేషన్ ఉంటుంది. ఈవెన్ ఎర్త్కి కూడా ఈ మనకి ఏదైతే హార్ట్ బీట్ ఉంటుందో ఎర్త్కి కూడా అలాంటి పల్సేషన్ ఉంటుంది. అలా మనకి లబ్డబ్ అని ఎలా అయితే బీటింగ్ ఉంటుందో ఈ ఎక్స్పాన్షన్ తిరిగే దాంట్లో ఇట్ గెట్స్ లైక్ దట్ సౌండ్, ఆ పల్సేషన్. దానికి తగ్గట్టుగా జరుగుతున్న మార్పులు మనం పౌర్ణానికి అమావాస్యకి మన సముద్రాల్లో ఈ అలలు ఎగిసిపడ్డంలా చూస్తున్నాం కదండి. అదేలాగా అవి మన మనిషి మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అంటే మనకి రెట్రోగ్రేడ్స్ యూనివర్స్ దాంట్లో చూస్తున్నప్పుడు వీఆర్ ద సింబాలిజం ఆఫ్ ద యూనివర్స్, వీఆర్ ద ప్రోటోటైప్ ఆఫ్ ద యూనివర్స్. సో సరి అయిన వాతావరణం అనేది ఇంటెలిజెన్స్ తీసుకొస్తుంది.